హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేశాను. ఈ ఫిష్ ముక్కలలో ఏమేమి వేసి కలిపానో చెప్తాను. 1.5 స్పూన్ సాల్ట్, 2.5 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ మెంతులు జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ ఈ ఫిష్ ముక్కలలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా కలపాలి. ఈ ఫిష్ ఫ్రై నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇది ఆంధ్ర స్టైల్లో ఉంటుంది. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అంటే 1/2 స్పూన్ వేసుకుందాం. ఇవి నేను కేజీ తీసుకున్నాను. అంటే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుద్ది. ఇలా బాగా కలపాలి. ఇది నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి, చూడండి. మా వీడియోస్ని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలా ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా కలపాలి. ఇప్పుడు వీటిని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అలా అయితేనే మసాలాలు బాగా పడతాయి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. 1/2 అవర్ అయిన తర్వాత స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత నిదానంగా ఒక్కొక్క ముక్కని తీసుకుని ఇలా వేసుకోవాలి. ఎన్ని పడతాయో అన్నే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నా ఇవి సరిగ్గా యాగవు. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకోవాలి. మధ్యలో కదుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తాయి. ఒకవైపున వేగిన తర్వాత రెండో వైపుకి ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి. ఇలా ప్రతిదాన్ని నిదానంగా తిప్పాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇలా వేయించుకోవాలి. ఇవి సాంబార్లోకి, రసంలోకి చాలా బాగుంటుంది. 1 వీక్ అయినా పాడవ్వి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.